పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొద్ది నిమిషాల్లో ముగియనుంది. పోయినసారి లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగాయి. ఈసారి లోక్సభ ఎన్నికలు మే 13న జరగబోతా ఉన్నాయి. దాదాపు 2 నెలల పాటు మా కార్యకర్తలు అసలు ఎండల్లో 43-44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా మండుటెండల్లో ప్రచారానికి వెళ్లారు. కేసీఆర్ గారి రోడ్ షోలు అయితే నాటి ఉద్యమ సభలను, తెలంగాణ ఉద్యమం నాటి పాత రోజులను గుర్తు చేశాయి. ప్రజలు కేసీఆర్ గారి సభలకు ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి సభలకు, మా బీఆర్ఎస్ పార్టీ సభలకు తరలివచ్చారు. రాత్రి 9 అయినా 10 అయినా కూడా కేసీఆర్ కు ప్రజలు ఓపికగా జన నీరాజనం పట్టారు. కేసీఆర్ గారి సభలు విజయవంతమైన తీరు, ప్రజల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన, ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు కేసీఆర్ గారి సభలో చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కూడా హాజరయ్యారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్, బీజేపీ సభలకు అంత స్పందన లేదు. అమిత్ షా గారి మీటింగ్ సిద్దిపేటలో జరిగితే జనం లేరని 7 నిమిషాల్లోనే అమిత్ షా గారు తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు. ప్రజల నుంచి స్పందన లేదు, ప్రజల హాజరు లేదు. రాహుల్ గాంధీ గారు సరూర్ నగర్ లో సభ పెడితే స్వయంగా ముఖ్యమంత్రి గారే రోడ్డు మీదకి పోయి రండి రండి అని ఆయన ఆహ్వానించుకునే పరిస్థితి. 3 పార్లమెంట్ల మీటింగ్ పెడితే 3000 మంది రాక 10 నిమిషాల్లోనే రాహుల్ గాంధీ గారు సభను ముగించుకొని తిరిగిపోయిన పరిస్థితి. అంటే అటు బీజేపీ సభలైనా ఇటు కాంగ్రెస్ సభలైనా జనం లేక వెలవెలబోతా ఉన్నాయి. పటాన్ చెరువులో మొన్న కేసీఆర్ గారు సభ పెడితేనేమో ఇసుకేస్తే రాలని జనం పటాన్ చెరువులో తొక్కిసలాట జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభ పెడితే జనం లేక అదే పటాన్ చెరువులో, అదే గ్రౌండ్లో, అదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వెలవెలబోయిన పరిస్థితి. అంటే దిస్ ఈజ్ ద ఇండికేషన్, దిస్ ద ట్రెండ్ ఇండికేషన్. మొన్న అదే గ్రౌండ్ లో కేసీఆర్ గారి సభకేమో ఇసుకేస్తే రాలని జనం పటాన్ చెరువులో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోతే అక్కడ గ్రౌండ్ అంతా ఖాళీ, జనం లేక వెలబెలబోయిన పరిస్థితి. అంటే కేసీఆర్ గారి మీటింగ్ కు పటాన్ చెరువులో వచ్చిన దాంట్లో చారణమందం కూడా రాలేయాల. అంటే ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీల వైఫల్యం పైన గరంగరంగా ఉన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి చేసిన మోసాలపైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈ ఎన్నికలు కల్పించాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. చెక్కు బౌన్స్ అయితే శిక్ష పడ్డట్టు బాండ్ పేపర్ బౌన్స్ అయి చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, తొలి సంతకం పెడతామని, అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని ప్రజలకు చేతులల్ల కాళ్లల్ల మొక్కి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తమ గురించి బలంగా కొట్లాడాలంటే కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలు దృఢంగా నిశ్చయించుకున్నారు. మోడీ గారు, బీజేపీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలకు రుచించడం లేదు. వారి ఉద్ధర మాటలు తమను ఉద్ధరించవని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్లో తమ గొంతు వినిపించాలంటే, తెలంగాణ వాణి, తెలంగాణ బాణి ప్రతిధ్వనించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలనే వాదన ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపిస్తా ఉంది.